ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి. ఫస్ట్ వినండి సార్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 7, 24, 25. 7, 24, 25. చిన్న ఎగ్జాంపుల్ కానీ చూడండి. త్రిభుజంలో 3 రైట్ భుజాలు ఉన్నాయి, 7, 24, 25. మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఇది 7, ఇది 24, ఇది 25, ఇది 90 డిగ్రీలు. త్రిభుజం యొక్క వైశాల్యము ఇది లంబకోణ త్రిభుజమైంది, ఇది లంబకోణ త్రిభుజమైంది. అంటే ఇక్కడ 1/2 × 7 × 24, 1/2 × 7 × 24, 2 1s are 2 12s are, ఆన్సర్ 84. ఆన్సర్ 84. ఇది అందరికీ తెలుసు. సపోజ్గా ఇది లంబకోణ త్రిభుజం అని మీరు చెప్పలేకపోతే మీరేం చేస్తారంటే 2s is equivalent to 7 plus, చాలా జాగ్రత్తగా వినండి సార్, 7 plus 24 plus 25. 2s is equivalent to 7 plus 24 ఎంత 31, 31 plus 25 ఇదెంత 56. s వాల్యూ ఏమైంది 28. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏమవుతుంది, అది ఏదైనా వాల్యూలు కావచ్చు సార్, s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. చాలా జాగ్రత్తగా వినండి సార్, s ఏమో ఇక్కడ 28, 28 మైనస్ 7 21, ఇదేమో 4, ఇదేమో 3, ఇక్కడ ఒక 7 ఉన్నది, ఇక్కడ ఒక 7 ఉన్నది. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి, ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 7, 24, 25 అనేది నేను తీసుకున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. అంటే దీని బదులు మీకు సపోజ్గా మీకు 102 సపోజ్గా 384 అండ్ 400 అని ఇచ్చాడు. దీని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోమన్నాడు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోమన్నాడు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోమన్నాడు. రైట్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోమన్నాడు. ఇది అందరికీ క్లియర్ అయింది కదా సార్? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్, లోపట నాకు ఇక్కడ ఒక 7 కనబడ్డది, ఇక్కడ ఒక 7 కనబడ్డది, బయటకు వచ్చేస్తే నాకు 7తో డివైడ్ అవుతుంది. ఇది చిన్న నంబర్. మీకు మొన్న ఏపీ కానిస్టేబుల్లో ఒక ఏరియా ఆఫ్ ద త్రిభుజంలో సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేశాను. 102, 384, 400. ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇది 7 ఇంటూ ఇది 16 ఇంటూ రైట్ 7, 24, 25. 7, 24, 25. నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఏంటి సార్ కాన్సెప్ట్? ప్రతి భుజం కనుక 16 తోటి మల్టిప్లై అవుతే, ప్రతి భుజము కనుక k తోటి మల్టిప్లై అవుతే ఏరియా దేంతోటి మల్టిప్లై అవుతుంది? k² తోటి మల్టిప్లై అవుతుంది, k² తోటి మల్టిప్లై అవుతుంది. ఆన్సర్ ఈజీగా 16 తోటి మల్టిప్లై అవుతుంది కాబట్టి 16² ఇంటూ 84, 16² ఇంటూ 84. మొత్తము చెయ్యాల్సిన అవసరము లేదు. మనకెక్కడ ప్రధాన సంఖ్య కనబడ్డా పూర్తి ఫోకస్ ప్రధాన సంఖ్య మీదనే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. సార్ ఎలా సార్ ఇక్కడ సాల్వ్ చేశారు? 16 ఏళ్ల, 16 24ల, 16 25ల. దీని యొక్క ఏరియా ఎంత వచ్చింది నాకు? 84. ప్రతి భుజాన్ని నేను 16 తోటి మల్టిప్లై చేస్తే వైశాల్యము 16² తోటి మల్టిప్లై అవుతుంది. 16² ఇంటూ 84, 16² ఇంటూ 84. ఇది అందరికీ అర్థమైందా? ఇక్కడ చూడండి సార్, 1 by 1 నేను ప్రధాన సంఖ్య యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ రాసుకుంటూ వస్తాను సార్, అన్నీ రాసుకుంటూ వస్తాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 98 ఇంటూ 97, 98 ఇంటూ 97. సపోజ్గా ఆప్షన్స్లో రైట్ నాకు 9406, 9506, 9606, 9706. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రధాన సంఖ్య యొక్క ఇంపార్టెన్స్. 98
98 into 97, 98 into 97. ఒక మామూలు సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది, అది నా ఇంటెన్షన్ కాదు. 98 ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. 7 14s are 98. ఆన్సర్ దేంతోటి డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. 506లో 6 తీసేస్తే 500, మళ్ళీ 3 తీసేస్తే 497. చూడంగానే నాకు 49 7 7 49 7 1. ఇక్కడ ఇది ఆల్జీబ్రాలో ఎక్కడ ఏ చాప్టర్ చూసుకున్నా కానీ 3x + 6y ఈక్వలెంట్ టు 1 2 3 4. 3x + 6y is equivalent to 1 2 3 4. 3x + 6y is equivalent to 1 2 3 4. Right? 3x ఇది దేంతో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. 6y దేంతో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. రెండు నంబర్లు 3తో డివైడ్ అయ్యేటి కూడినప్పుడు ఆన్సర్ కూడా 3తోటి డివైడ్ అవ్వాలి. ఇది 3తోటి డివైడ్ కావట్లేదు, ఇది 3తోటి డివైడ్ కావట్లేదు. ఏ టాపిక్ అయినా, నంబర్ సిస్టమ్ అయినా, అరిథమెటిక్ అయినా, ఆల్జీబ్రా అయినా, జామెట్రీ అయినా, మెన్సురేషన్ అయినా, రైట్, ఏదైనా కాన్సెప్ట్ అదే సార్. ఒకటేసారి నేర్చుకుంటాము, మంచి టీచర్ దగ్గర నేర్చుకుంటాము, మొట్టమొదటిసారే క్లియర్ అవుతాము. ఐ హోప్ అందరికీ అర్థమైందా? రైట్, ఐ హోప్ ఇక్కడ నేను పెద్దగా ఒక కొత్త మెథడ్స్ ఏం లేవు, నేను ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ చేస్తాను సార్. పిల్లలకు ఫండమెంటల్స్, రైట్, ఎలా చూడాలి క్వశ్చన్ని అని చూసేది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఎంచుకునే కోచ్ టీచర్ వల్ల చాలా చేంజెస్, డబ్బు, టైము, ఎఫర్ట్, లాస్ట్ మినిట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఇది నాకు చెప్పలేదు అనే టెన్షన్ వస్తుంది. అందరికీ అర్థమైందా సార్? అందరికీ అర్థమైంది. ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని మీరైతే రైట్ పేపర్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఎలా సాల్వ్ చెయ్యాలి, యాక్చువల్గా అయితే ఎలా చూడాలి, మీరు ఎలా చూస్తున్నారు, అందరికీ ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? కైండ్లీ ఆస్క్ మీ. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? Any doubts? I am open to receiving the doubts. అందరికీ క్లియరా సార్? సో ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చతుర్భుజం ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి సార్. రైట్, మీకు అందుకే ఛానల్లో మీరు అబ్జర్వ్ చేస్తే, రైట్, మన యూట్యూబ్ ఛానల్లో రైట్ ఎప్పుడు వచ్చి కోర్సులు మేమేమి చేయం సార్, పూర్తిగా కంటెంటే ఉంటుంది. నేను మా టీంకి అదే చెప్పాను, మీరు పిల్లలకు ఎంత బాగా హెల్ప్ చేయగలుగుతారు అని అంటే నా కంటెంట్ అంత రీచ్ అవ్వాలి. ఒక్కొక్క షార్ట్ రిలీజ్ చేయండి, ఒక్కొక్క మోడల్ తోటి రిలీజ్ చేయండి, ఒక్కొక్క టాపిక్ మీద షార్ట్ రిలీజ్ చేయండి. షార్ట్ రిలీజ్ చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటే ఒక 1 minute లో వాళ్ళకు రివిజన్ లాగా కూడా అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ?